ఐబొమ్మ ఇమ్మడి రవిని పట్టుకున్న పోలీసులు ఏమంటారంటే ఇతను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు, దానివల్ల ఎంతో మంది యువత తమ ప్రాణాలను కోల్పోయారు. కరెక్ట్, డెఫినెట్గా పోలీసులు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. ఆయన లోపల వేయాల్సిందే, మీరు వేశారు, వెరీ గుడ్. దానికి వి అప్రిషియేట్ పోలీస్. అండ్ ఆల్సో హీ హ్యాస్ కాస్డ్ లాట్ ఆఫ్ లాసెస్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ తెలుగు, అన్ని ఫిలిం ఇండస్ట్రీస్కి. అది వన్ ఆఫ్ ద రీజన్. వెరీ గుడ్. అయితే సరే, ఫైనాన్షియల్ మ్యాటర్ పక్కన పెడితే ఈ యువత ప్రాణాలు కోల్పోవడానికి కారణము ఓన్లీ బెట్టింగ్సేనా, ఇంకా వేరే రీజన్స్ ఏం లేవా అని ఆలోచించుకోవాలండి మనం. ఫస్ట్ ఆలోచించగానే ఫస్ట్ వచ్చే రీజన్ ఏంటిదంటే ఆల్కహాల్, మద్యపానం. అబౌవ్ 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ఆల్కహాల్. ఇది అందరికీ తెలిసిన విషయం. అది 95 ఉండొచ్చు, 96 కూడా ఉండొచ్చు, బట్ అబౌవ్ 90%. నాట్ ఓన్లీ యాక్సిడెంట్స్, ఎనీ క్రైమ్. మీరు ఏ క్రైమ్ని బ్యాక్ ట్రాక్ చేస్తే అందులో ఆల్కహాల్ ఇన్వాల్వ్ అవుతుంది. యాక్సిడెంట్స్ ఎట్లా, నేను రీసెంట్ ఎగ్జాంపులే చెప్తా. కర్నూలు బస్ యాక్సిడెంట్ అయింది కదా, దాంట్లో ఆ ఇద్దరు యువత రాత్రి మందు దాగి 3 o'clockకి యాక్సిడెంట్ అయ్యి అందులో ఒకటి చచ్చిపోయి ఆ బండి రోడ్డు మీద పడడం వల్ల మొత్తం బస్ అయి పేలిపోయింది కదా. దానికి కారణం ఏంటిది? బ్యాక్ ట్రాక్ రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్. ఇంకా నెక్స్ట్ చెప్పిన కదా, ఏ క్రైమ్లో అయినా అదే. డొమెస్టిక్ వైలెన్స్కి కూడా కారణము అదే, ఆల్కహాల్. ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి కారణము, మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్కహాల్. ఆఖరికి పండగలకు కూడా ఆల్కహాలే కదండి. వినాయక చవితి, నిమజ్జనంకి ఆల్కహాలే, ఏ బోనాలకి చూసినా ఆల్కహాలే. దేనికన్నా నేమ్ ఎనీథింగ్, మంచికి చెడుకి అన్నిటికీ ఆల్కహాలే. బెట్టింగ్ యాప్స్ చేయాలన్నా కానీ కనీసం అంతో ఇంత చదువు రావాలా, కానీ మద్యపానం చేయడానికి చదువు అక్కర్లేదు, ఎవడైనా చేయొచ్చు. నిషాని గారు కూడా మద్యపానం చేసి ఆగమాగం చేయొచ్చు, పెద్ద లాస్ క్రియేట్ చేయొచ్చు. బెట్టింగ్ యాప్స్ కన్నా కొంచెం అంతో ఇంత చదువు రావాలి, ఇంగ్లీష్ రావాలి, ఏదో రావాలి. అయితే పోలీసులు ఒక్కసారన్నా గవర్నమెంట్ని అడగరెందుకు? సార్, బెట్టింగ్ యాప్స్ కంటే కూడా మద్యపానం వల్ల ఎక్కువ ప్రాణాలు పోతున్నాయి సొసైటీలో. మరి ఎందుకు సార్ ఒక్క సీఎం కానీ, పిఎం కానీ, ఒక మినిస్టర్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించండి రా, మీకు మంచిది కాదురా అని మీరు ఎందుకు మనం ప్రమోట్ చేయం సార్ అని ఎందుకు అడగదు పోలీసులు? అడగకపోగా ఆల్కహాల్ అనగానే నోటిఫికేషన్లు ఇచ్చేస్తారు, దాన్ని ఫటాఫటా వారం రోజుల్లో మొత్తం అయిపోతాయి, దానికి మొత్తం సందడిగా ఉంటుంది, షాపులు, బెల్ట్ షాపులు, కథ ఉంటుంది. మరి దీనికి ఇంత ఆల్కహాల్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు, మళ్ళీ టార్గెట్లు పెడతారు మళ్ళీ దానికి అమ్మమని. ఇదే ఎక్కడ న్యాయమో నాకు అర్థమవుతలేదు. మరి దీని గురించి పోలీసులు ఒకసారి మాట్లాడాలి. మీరేమనుకుంటారో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.